అని యాహ్! 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 ఎందుకంటే అందుకే ఒక నటుడిగానే కాకుండా ఆయన సమాజం మీద యాహ్! యాహ్! ఒక స్పృహ ఉన్న వ్యక్తి సార్. అలాంటి వ్యక్తిని స్మరించుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుంది. కోట్లాది మంది కూడా చాలా ఆశగా చూస్తుంటారు. చిరంజీవి అన్నది ఏదో నటనకే పరిమితం అయ్యే వ్యక్తి కాదు కాబట్టి ఆ బ్లడ్ బ్యాంక్లో అవనియండి, ఐ బ్యాంక్లో అవనియండి, సేవ చేసే తత్వం అన్నది అందరికీ రాదు. సో మీరు చాలా ఎక్కువ అనుబంధం ఉన్న వ్యక్తి చిరంజీవి గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, దాన్ని ఏ రకంగా మీరు ఒక్కసారి అవన్నీ కూడా మా ప్రేక్షకులకు అందిస్తారు. అసలు చిరంజీవి గారితో మీ ప్రయాణం, మీ ప్రస్థానం, మీరు కలడం మొదట ఎప్పుడు సార్ అసలు? మొదటి విషయం ఏంటంటే చిరంజీవి గారికి ఈరోజు డబుల్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే ఎప్పుడూ ఉంటుంది, డబుల్ హ్యాపీ బర్త్డే. ఎందుకంటే తమ్ముడు ఇంకా ఆయనకు వేరే ఇదేం లేదు, ఇంకా తమ్ముడు అంటే ఇంకా అంతే. అన్నయ్య అన్నావంటే అందరూ అంటుంటారు, అందరూ తమ్ముళ్ళే అనుకుంటారు, కానీ ఆయనకు ప్రత్యేకించి అది ఉంది కాబట్టి. రామ్ చరణ్ మగధీర ఆయన సినిమాలోకి వచ్చినప్పుడు కూడా అన్నాడు, మనము వచ్చి పెరగడము వేరు, మన పిల్లలు పెరగడం వేరు. నేను కళ్యాణ్ విషయంలో ఇప్పటికే ఆనందం ఒకసారి అనుభవించాను, కానీ చరణ్ వచ్చినప్పుడు అది కొంచెం ఇంకా విడిగా ఉందని. అంటే ఆయన ఆ స్థాయిలో ఉండేటటువంటి అంత అభిమానం అనమాట. కాబట్టి చిరంజీవిని అందరూ అలాగే భావిస్తారు. డబుల్ హ్యాపీ ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం. చిరంజీవి గారితో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తీరు అట్లాంటివి వస్తే తను అలాగే ఉండాలి, తను అలాగే మాట్లాడాలి, ఇంకా దానికి ఫుల్ శాంక్షన్. అంటే చిరంజీవి మామూలుగా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారు. ఇంకా ఏమైనా అడుగు వేయాలంటే కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు, సంయమనంగా ఉంటారు, తొందరపడి జవాబు చెప్పరు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏమో సిసేంద్రిలాగా, చిచ్చుబుడిలాగా ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది కదా, తను అలాగే ఉండాలి. ఇంకా ఏం చెప్పకముందే తను అలాగే ఉండాలి అని, అది సరైన మార్గం అని కూడా అనుకున్నాడు. రెండవది పవన్ కళ్యాణ్ జనసేన ఈ ప్రయాణంలో చిరంజీవి ఎప్పుడైతే ఆయన తరఫున పోటీ చేసిన అభ్యర్థులను కలిసి ఇదంతా చేశారో సీన్ మారిపోయింది. అంటే తెర మీద మెగాస్టార్ ఎంట్రీ అయితే అయినట్టే మద్దతు ఉంది పవన్ కళ్యాణ్కు బహిరంగంగా అని చెప్పిన తర్వాత, నిన్న మీరు ఇంటర్వ్యూ చేసినట్టు కదా మురళీమోహన్ కూడా చెప్తున్నారు కదా ఏమని, అంటే ఇదంతా ఒకటే మూలం ఏంటంటే తల్లి వేరు అక్కడ ఉంది అన్నట్టుగా. అది నిజమే, చిరంజీవికి ఆ విధమైన ఇది ఉంది. మీరు పద్మవిభూషణ్ అంటే పద్మవిభూషణ బహుపాత్ర బహువేషధారణ, మానవత పోషణ అన్నింటికంటే మానవత్వం. చాలామంది హీరోలు ఉన్నారు. ఇప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు ఆయన 60+ అనుకోండి, 65, 66. అప్పుడు ఇది రామారావు, నాగేశ్వరరావు ఇదే, తర్వాత ఇంకో 3, 4 వచ్చారనుకోండి, 2+4. వీళ్ళందరూ అభిమాన సంఘాలు ఉండేవి, కలెక్షన్లు చూసేవాళ్ళు, టీ స్టాల్స్ దగ్గర కూర్చునేవాళ్ళు, ఏ జ్యోతి చిత్ర సితారా వస్తే ఇవన్నీ చెప్పుకునేవాళ్ళు. కానీ అక్కడికి ఒక బ్లడ్ బ్యాంక్ అనేది ఒకటి ప్రవేశించటం, అక్కడ ఒక నేత్రదానం అనేది ఒకటి ప్రవేశించటం, ఈ పద్ధతిలో ఒక సోషల్ యాంగిల్ అన్నది ప్రవేశపెట్టింది మటుకు చిరంజీవి అని చెప్పాలి. అంటే అభిమానులు ఇది ఒక విధంగా తమిళనాడులో ఉన్న అక్కడ రాజకీయాల్లో ఉన్నదాన్ని ఇంకా సంఘ సేవ కిందకి మార్చి, అండ్ హీ టుక్ సో మచ్ ఆఫ్ టైం. 2009లో ప్రజారాజ్యం పెట్టారు, కానీ నిజానికి అక్కడ అంతకుముందు 10-12 ఏళ్ళ నుంచి దానికి పునాది పడుతూ వచ్చింది. మీరు ఠాగూర్ సినిమా షూటింగ్లో అంతమంది వచ్చారు అక్కడ అంటే అదంతా ఒక సైన్యం. అప్పటికే ఆర్మీ ఉంటుంది కదా దాంట్లో, ఏసీబీ, అదొకటి పెరిగి ఉందన్నమాట. కాబట్టి చిరంజీవి ఈజ్ మోర్ దెన్ అన్ యాక్టర్, మోర్ దెన్ అన్ హీరో. అది అందులో కూడా అంటే మామూలు వ్యాక్యూమ్ కాదు కదా. నేను మా అబ్బాయి పెళ్లి కోసం పిలవాలని వెళ్ళినప్పుడు ఒక గంట సేపు మాట్లాడుతూ ఒక మాట చెప్పాను, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎంజి రామచంద్రను, శివాజీ గణేష్ను, ఇట్లా చాలా భాషల్లో కనీసం 2 హీరోలు, తర్వాత తరంలో ఇంకో 3 వచ్చి కలవడాలు. ఉదాహరణకు తమిళం తీసుకుంటే మీకు రజనీకాంత్, కమల్ హాసన్, ఆ తర్వాత విజయ్, ఆ తర్వాత ఇంకొక అజిత్, చాలామంది వస్తారు. మీరు అలాగే తెలుగులో ఒకటి తీసుకుంటే వీళ్ళిద్దరి తర్వాత కృష్ణ, శోభన్ బాబు, అంతకుముందు కొంచెం హరనాథ్, ఆ తర్వాత కృష్ణరాజు గారు, ఇదంతా వస్తుంది. కానీ చిరంజీవి అనే ఒక సపరేట్ ఇది. చిరంజీవి స్లాట్ అనేది కన్నడంలో మటుకు ఒక రాజ్ కుమార్, కన్నడ కంఠీరవ, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు. నేను అన్నాను చిరంజీవి గారితో, కన్నడలో అంటే రాజ్ కుమార్ ఒకరే ఉన్నారు వేరుగా ఉంది, కానీ తెలుగులో ఇంతమంది ఉండి కూడా చిరంజీవికి ముందు వెనక ఒక విధంగా లేకపోవడం అనేది ఒక చాలా ప్రత్యేకత. దాన్ని నిలబెట్టుకోవటం కూడా ఒకవేళ అప్పుడు ఏదో ఆయన వచ్చిన నేపథ్యం కూడా అసలు ఎటువంటి సపోర్టు లేకుండా కదండి. అప్పట్లో చిరంజీవి గారు లేకున్నప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు ఒక ఊపేవారు. అవును,
రెండోది సినిమా ఇండస్ట్రీ కూడా ప్రజలకు సుపరిచితమైంది. ఇప్పుడు ఉదాహరణకు రామారావు గారు వేసినప్పుడు కృష్ణుడు కాదు అని మా అలాంటి వాళ్ళ కుర్రాళ్ళకు కూడా అక్కడికి వెళ్తే తెర మీద మనిషి ఉన్నాడో తెలియనంత సినిమా కళ గురించి అంతగా తెలియదు. 80లో చిరంజీవి ఎప్పటికి వచ్చారో అప్పటికి సినిమాలు వీటి గురించి విషయాలు కొంచెం తెలుస్తున్నాయి, కొత్త మీడియా వీడియోలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ ఆ సినిమాకు ఆ గ్లామర్ అది అట్టి పెట్టడం అనేది పెద్ద సవాల్ అంతకు ముందు కంటే కూడా వీళ్ళే ఇదవుతున్నప్పుడు. ఇంకొకటి ఓ పెద్ద మహాపర్వతాలు దిగ్గజాలను రీప్లేస్ చేయడానికి మామూలు వాళ్ళు వస్తే అది కుదరదు కదా. చిరంజీవిని భారతదేశపు భావి పౌరులం, బాధ్యతను ఎరిగి పెరిగే వాళ్ళం, భావితరానికి పునాది రాళ్ళం అని పునాది రాళ్ళు సినిమాలో వేసినప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు అనుకున్నారు. అది నిజంగా ఆయన బాధ్యతను ఎరిగి పెరిగే వాళ్ళం అనే పాటలో చరణం ఆయనకు పూర్తిగా వర్తిస్తుంది. ఆ బాధ్యత ఎప్పుడు మర్చిపోకుండా ఉంటాం. మన ఊరి పాండవుల్లో మీరు మురళీమోహన్తో చేసినప్పుడు అప్పుడు మేము చూసి ఆవేశపరుడు అనేవాడు, చిరంజీవి అనేవాళ్ళం కాదు. ఎవరు ఆవేశపరుడు అంటే ఇట్లా పెద్ద కళ్ళు పెట్టుకొని ఒక విధంగా సురేఖ గారు కూడా ఎప్పుడు అంటే ఆ సినిమాలో చూశాను అది అని ఆమె చెప్తూ ఉంటారు వాస్తవంగా. ఇంకా మూడోది ఆడపిల్లకు ఈడొస్తే జోడు కోసం ఏడిస్తే ఈడు జోలపాడే బల్మొనగాడు ఒకడు కావాలి, మొగుడు కావాలి చూసిన తర్వాత ఇంక అయిపోయింది, ఒక మాస్ హీరో వచ్చాడని అర్థమైంది. సో నేను అప్సరాలో చూసి నా పక్కన డాక్టర్ బ్రహ్మారెడ్డి ఉన్నాడు, ఈ పెద్ద హీరో ఒక ఆయన వచ్చినట్టున్నాడు తెలుగు సినిమా, ఈ మాట అన్నా నేను మొగుడు కావాలి. తర్వాత నాకు తెలిసిందండి తమ్మారెడ్డి భరద్వాజ దానికి నిర్మాత అని. నేను అంతకుముందు ఇంకో సినిమా కూడా ఉంది కదా కోతల రాయుడు తర్వాత ఈ సినిమా చూసి ఒక మాస్ హీరో ఐ లవ్ యూలో డ్యాన్స్, ఇంకా నాగేశ్వరరావు గారు డ్యాన్స్, నాగేశ్వరరావు గారు ఆ వయసులో అప్పుడు కొంత ఇట్లా చేస్తేనే చాలా జనం దసరా బుల్లుడు అదృష్టవంతుడు చూసి అబ్బో అనుకునేవాళ్ళు, అయ్యయ్యో బ్రహ్మయ్య వీటి. కానీ చిరంజీవి వచ్చిన తర్వాత అది కూడా డ్యాన్స్ ఎలక్ట్రిఫై అయిపోయింది. సో ఇన్ని లక్షణాలున్న తీసుకోవడానికి నేనేమన్నా ఇదే అని అన్నట్టుగా అన్నింటితో ఆయన వచ్చేసేసరి సార్ ఇండస్ట్రీకి చిరంజీవి ముందు చిరంజీవి తర్వాత అన్నట్టుగా తయారైందేమో. చిరంజీవికి ముందు ఉన్నారు నిజంగా చాలా ఉంది. ఒక్కసారిగా ఒక 3-4 లేదా ఒక హాఫ్ ఏ డజన్ ఇయర్స్, అర డజన్ సంవత్సరాలు చిరంజీవే. ఇంకా రికార్డులు చిరంజీవి, అది ఖైదీలు అయిపోయారు జనం చిరంజీవి అభిమానం. ఆయన ఖైదీ అవటం కాదు, ప్రజలు ఆయన కరిష్మాకు ఆయన నృత్యాలకు వీటన్నిటికి కూడా. ఇంకొకటి ఏమో గొప్పగా ఇమిడిపోయాడు కదా, తను వచ్చినందుకు ఎవరిని ఇంకోటి పెట్టినది లేదు, ఎవరికి పోటీ అనడానికి కూడా లేదు. మళ్ళీ కొత్తగా నాగార్జున, వెంకటేష్ ఇట్లాంటి వాళ్ళు ముందు వెనక ఎవరు. ఇప్పుడు బాలయ్య గారు 50 ఏళ్ళ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పటి నుంచి చూస్తున్నాం కదా. కాబట్టి ఆయన ఉన్నారు. బట్ ఈయన ఇంకొక దీంట్లో ఈయనకు అక్కడేమో నా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఇదంతా, ఇక్కడ అది కూడా లేదు కదా. కాబట్టి గొప్ప విషయం అది. అంటే నటుడుగా కానీ మనిషిగా కానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి